అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను మీల్ మేకర్ వెజిటేబుల్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వీడియోని మీరు చివరిదాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ మీల్ మేకర్ని లో ఫ్లేమ్లో కొద్దిగా ఉప్పు వేసుకొని 2 to 3 minutes వరకు బాయిల్ చేసుకుంటున్నాను. బాయిల్ అయిన తర్వాత ఒక జల్లి బుట్టలోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టేసుకుంటున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 2 tablespoons ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో ఒక 1/2 teaspoon ఆవాలు వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 teaspoon జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను. అండ్ ఒక 1/2 teaspoon మినపప్పు వేసుకున్నాను. అండ్ ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నది వేసుకుంటున్నాను. దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఒక 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇది బాగా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అన్నీ మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఒక ఆలుగడ్డని చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకుని వేసుకుంటున్నాను. బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఒక 2 minutes తర్వాత మూత తెరుచుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను ఒక 4 to 5 టమాటోల్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని వేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టేసి మరో 2 నిమిషాలు కుక్ చేసుకోండి. మూత తెరుచుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక teaspoon కారం వేసుకుంటున్నాను. అలాగే సరిపడే ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఒక 1/2 teaspoon ధనియాల పొడి వేసుకుంటున్నాను. అలాగే ఒక 3/4 teaspoon జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 teaspoons ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2 minutes వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న మీల్ మేకర్ ముక్కల్ని వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 minutes వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. కొద్దిగా గ్రేవీ కోసం వేసుకుంటున్నాము. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 teaspoon గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఒక 2 to 3 minutes లో ఫ్లేమ్లో ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. అంతే అండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా అన్నంలో లేదా రోటీతో తీసుకోండి. చాలా చాలా బాగుంటుందండి.